తినే పరిస్థితులు లేవు, కరెక్ట్గా జీతాలు ఇస్తలే. ఎందుకంటే మనకు వచ్చే జీతం చాలా తక్కువ. అందులో భాగంగా ఇచ్చే జీతం తక్కువ అయినా కూడా ఇచ్చే జీతం కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇస్తే మన బిడ్డల్ని ఏ విధంగా చదివించుకోవాలా, పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలా, మనం ఏం తినాలా, ఏ విధంగా వచ్చి పని చేయాలా. కాబట్టి ఇది కూడా అధికారులు గుర్తించాలా. మీకు ఒక నెల జీతం రాకపోతే మీ ఈఎంఐలు, ఈ ఫ్లాట్ బిజినెస్లు, ఈ రకరకాలుగా మీ పిల్లల చదువులకి ఇంకో అవసరాలు ఖచ్చితంగా ఇవాళ కూడా ఖచ్చితంగా ఉండాలా. మన మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఒక చోట పనిచేస్తున్నాం కాబట్టి మనం అన్నదమ్ముల మాదిరిగా, అక్కచెల్లెల మాదిరిగా మనం ఐక్యంగా ఉండి మన ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాలు సక్సెస్ చేసుకోవాలా. ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో, ఎప్పుడైతే ఒకరి మాట ఒకరు విని, ఎప్పుడైతే యూనియన్ మాట విని అందరూ కలిసికట్టుగా వస్తారో ఆ రోజు తప్పనిసరిగా మనం సక్సెస్ అయినట్టే. అదే విధంగా గతంలో మనం అందరూ కలిసికట్టుగా ఉండి మన జీతాలు కూడా సాధించుకోవడం జరిగింది. అది మీరందరూ చూసిందే. ఎందుకంటే అందరూ పాలి భాగస్తులు ఎక్కడ అందరూ కలిసికట్టుగా చేస్తున్నాము, ఉద్యమాలు చేస్తున్నాము, జీతాలు పెంచుకున్నాము. అదే పక్షాన అదే విధంగా ఇదే కార్తీక మాసంలో ఆ టైంలో మన జీతాలు పెంచుకోవడం జరిగింది. అది మీ అందరూ తెలిసింది. అదేవిధంగా మరొకసారి ఎమ్మెల్యే గారిని కలిసి లెటర్ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఒక వారం గ్యాప్ తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేదంటే డిపిఓ కానీ, లేదంటే కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మనము ఒక లెటర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇలా 15 రోజులు ఇక్కడ మన పంచాయతీ ఆఫీస్లో డిఓ గారికి లెటర్ ఇచ్చి, సర్పంచ్ గారికి లెటర్ ఇచ్చి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ ఇచ్చి మనం మళ్ళా సమ్మెలో కూర్చోవాలా. ఆ విధి గ్యాప్లో ఏంటంటే చూస్తాం. లెటర్ ఇచ్చిన తర్వాత అయ్యా మాకు పరిస్థితి ఉంది, ఈ బుద్ధు ఏం చేసినా ఏం కొని తినే పరిస్థితులు లేవు, మేమైతే కష్టపడి పనిచేస్తున్నాము, మా కష్టం ఎవరు చేయట్లేదు. నేను గతంలో నాకు వేరే వాళ్ళు చెప్పారు, అన్న ఈ విధంగా పంచాయతీలో వర్కర్స్ తక్కువ ఉన్నారు, పనిభారం పెరిగిపోయింది, దాదాపు ఊరు పెరిగిపోయింది, దాదాపు 60,000 ఇల్లు ఉన్నాయి కాబట్టి వర్కర్స్ తక్కువ ఉన్నారు, వర్కర్స్ ఏదైనా మాట పెట్టమంటే నేను అడిగిన చాలా మందిని అడిగితే అయ్యా ఆ జీతం తక్కువ వస్తారు, ఆ పని నేను చేయలేమని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లా. చేసే పని ఎవరు చేయడానికి ఎవరు ఇష్టపడట. అటువంటి పరిస్థితుల్లో మనము 60,000 ఇల్లు పెరిగినాయి, పెరిగింది, కాబట్టి ఈ విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని అయితేనేమి, అధికారులు అయితేనేమి డిమాండ్ చేస్తున్నా. కార్మికులు కూడా దాదాపు ఒక 30-40 మంది ఎక్స్ట్రా కూడా తీసుకోలేదు నేను మన యూనియన్ తరఫున కోరుతున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక సిస్టమ్ ప్రకారం మనం ఈ విధంగా చేసుకోబోదాము. ఎప్పుడైతే ఇక్కడ లెటర్ ఇస్తామో, లెటర్ ఇచ్చిన తర్వాత 15 రోజులు టైం అడుగుదాం. ఆ 15 రోజుల్లో జీతాలు పెంచాలా. లేని పక్షంలో మనం సమ్మెకు పోయి గతంలో అయితే ఏ విధంగా మనకి జీతాలు పెంచుకున్నాము అదే విధంగా కలిసికట్టుగా ఉండి ఇక్కడ టెంట్ వేసుకొని మన జీతాలు పెంచుకోవడానికి మీరు సిద్ధమేనా? సిద్ధమైతే చేసి పైకెత్తాము, మనం మళ్ళా జీతాలు పెంచుకోవాలా మేము అని చెప్పి సిద్ధమైతే ఇష్టమైతే సిద్ధమేనా? అన్నమయ్య జిల్లా కన్వీనర్ దాసరి జయచంద్ర గారు గ్రీన్ అంబాసిడర్ల సమస్యల గురించి, వారి వేతనాల గురించి మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికుల ఆవేదనను, కార్మికుల ఇబ్బందుల గురించి సూటిగా ప్రశ్నిస్తూ, నిరసిస్తూ ఆందోళన చేస్తున్న దృశ్యం. గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఎందుకు వేయడం లేదో ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరి నిర్లక్ష్యం కారణంగా గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు అందలేదో వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలి. గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం
అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా ఉండాలి. వారికి కనీస వేతనం కల్పించాలి. ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. గ్రీన్ అంబాసిడర్లు విధి నిర్వహణలో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. కనుక వారు అనారోగ్య బారిన పడకుండా రక్షణ పరికరాలు అందించాలి. మరియు విధి నిర్వహణలో వాళ్ళకు అవసరమైన పనిముట్లు అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించాలి.